హలో అందరికీ నమస్కారం. నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఈరోజు వీడియోలో మసాలా గుత్తి వంకాయ కర్రీ రుచిగా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం గుత్తి వంకాయలోకి మసాలాని ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని కానీ కుక్కర్ని కానీ తీసుకోండి. ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా వేయించండి. కనీసం ఒక 4-5 నిమిషాలు వేపండి. పల్లీలు బాగా వేగాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాలను, అలాగే కొంచెం స్పైసెస్ని తీసుకోండి. 3 ఏలక్కి, 4-5 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2-3 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా తీసుకుని బాగా చిటపటలాడేలా వేయించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మసాలా అంతా వేసుకోవాలి. ఇందులోనే అల్లం, వెల్లుల్లి, అలాగే రుచికి తగ్గ ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇందులోనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. మనం ముందుగానే ఉప్పు నీళ్ళల్లో వేసిన వంకాయలను తీసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకుంటూ మసాలాని స్టఫ్ చేసుకుందాం. మసాలాని వంకాయ లోపల నిండుగా స్టఫ్ చేసుకుంటూ వేరొక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా అన్ని వంకాయలని స్టఫ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర, 4-5 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేయండి. ఇందులోకి మసాలా నింపిన గుత్తి వంకాయలని అన్నీ తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేయడం వలన వంకాయ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వడం వలన టేస్ట్ బాగా కుదురుతుంది. బాగా ఫ్రై చేశాక లో ఫ్లేమ్లో పెట్టి బాగా కవర్ చేసి 2-3 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. అలాగే తర్వాత మిగిలిన మసాలా ముద్దని కూడా వేసి బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే తగినంత వాటర్ వేసుకుని ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, వంకాయ మెత్తగా బాగా ఉడికింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే, మసాలా గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.